ఆర్థిక శ్రమలు కానివ్వండి, శారీరక శ్రమలు కానివ్వండి, కుటుంబ శ్రమలు కానివ్వండి, సమాజంలో ఎదురవుతున్న శ్రమలు కానివ్వండి, ఏదైనా సరే తప్పించగలిగిన వారు ఎవరు అని అంటే, రక్షించగలిగిన వారు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. ఆ దేవుడు మన మాటలు వినాలి అని అంటే మనం ఏం చేయాలని భక్తుడు అంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడు అని అంటే శ్రమలలో నుండి తప్పిస్తాడని చెప్పి భక్తులు మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు నేను అంటున్నాను ఎవరి ప్రార్థన చేస్తే ఎవరంటారండి? కొంతమంది అంటారు ప్రార్థన అంటారు కదండి. ఏమండి ప్రార్థన వల్ల ఉపయోగం ఏముందండి? ఏమండి ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? చాలా మాటలు వింటాం. ఏమండి ప్రార్థన చేసినంత మాత్రం పనులు అయిపోవండి. మనం చేసే ప్రయత్నం ఏం చేయాలా? మనం చెయ్యాలా. మన ప్రయత్నం మనం చేయకపోతే ప్రార్థన వల్ల పనులు అయిపోతాయి ఏంటండి అని చెప్పి ప్రియులారా లోకంలో చాలా మంది మాట్లాడతారు. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఒకవేళ సరైనదే అయి ఉండొచ్చు, కానీ ప్రార్థన ఏం చేస్తుంది అని ఎవరికి తెలిసి ఉండాలి అని అంటే మనకి తెలిసి ఉండాలి. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నేను అంటున్నాను, ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే శ్రమలలో నుండి రక్షిస్తుంది. జాగ్రత్తగా వినాలి. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే శ్రమలలో నుండి రక్షిస్తూ ఉంది. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో రక్షించగలిగేది ప్రార్థనే. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో నుండి